జిల్లా కిసాన్ సెజ్ లో మరో భారీ పరిశ్రమకు అంకురార్పణ జరిగింది. 260 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బయో ఇథనాల్ ప్రాజెక్టు నిర్మాణానికి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్రావు, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇఫ్కో సెజ్ లో పరిశ్రమలు తీసుకువస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నామని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చెప్పారు. ఇఫ్కో కిసాన్ సెజ్ లో మరిన్ని వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పుతామని రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్రావు చెప్పారు. ఇథనాల్ ప్రాజెక్టు ద్వారా 200 మందికి ప్రత్యక్షంగాను మరో 500 మందికి పరోక్షంగాను ఉపాధి అవకాశాలు ఉంటాయని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చెప్పారు. కిసాన్ సెజ్ లో మరిన్ని వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయబోతున్నట్లు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తెలిపారు. ఈరోజు ఈ కిసాన్ సెజ్ లో 370 కోట్ల పెట్టుబడితో ఎథనాల్ ప్లాంట్ రావడం మన జిల్లాకి, మన రాష్ట్రానికి చాలా ఆనందమైన దినమనాల. ఎందుకంటే ఈ సెజ్ ఇప్పుడే చెప్పినట్టు 30 సంవత్సరాల నుంచి ఒక పరిశ్రమ కూడా రాలేదు. ఇది నా అదృష్టం బాగుండి మా పక్కనే రాజ్యసభ మెంబరు బీదా మస్తానరావు గారు, మా ఇద్దరు అదృష్టం బాగుండి ఎంపీలుగా ఇద్దరు ఉండడం, ఈ సెజ్లో ఈరోజు ఇటువంటి ఇండస్ట్రీ స్టార్ట్ కావడం ఎట్నో దేవుడి దయ వల్ల ఈరోజు మన సాయి వాళ్ళ ఫాదరు శ్రీనివాస్ గారు, ఈ చైర్మన్ అండ్ ఎండి, చైర్మన్ శ్రీనివాస్ గారు, ఎండి సాయి గారు 23 ఇయర్స్ యంగ్స్టరు, ఎంటర్ప్రెనరు. చాలా సంతోషం ఈ ఏజ్లో వచ్చి ఇక్కడ ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయడం. మనకి ఈరోజు ఈ కాన్స్టిట్యుయెన్సీ జిల్లా ప్రతి ఒక్కరు కూడా వీళ్ళిద్దరిని అభినందించాలా. ఎందుకంటే ఇటువంటి పరిశ్రమ మొదలు స్టార్ట్ చేశారు. ఆంధ్ర రాష్ట్రాన్ని వ్యవసాయంతో పాటు పారిశ్రామికంగా కూడా ఎంతో అభివృద్ధి చేయాలనేటువంటి ఆయన ప్రణాళికలో భాగంగా ఈరోజు ఈ పరిశ్రమ, గాయత్రి పరిశ్రమ అనేది పక్క రాష్ట్రంలో స్థాపించబోయేటువంటి పరిస్థితి ఉండింది. ఆల్మోస్ట్ అక్కడ భూమి పూజ కూడా చేశారు. కానీ మన గౌరవ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, సహచర ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, ఇతర జిల్లా నాయకులు, మంత్రుల యొక్క కోరిక మేరకు వాళ్ళు ఈ పరిశ్రమని ఇక్కడ స్థాపించడానికి రావడం ముందుగా వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ పరిశ్రమతో పాటు ఇది వస్తుంది కాబట్టి ఒకటి ఇప్పుడు మన ఏలూరు ఎంపీ శ్రీ పుట్ట మహేష్ యాదవ్ గారు, ఆయన కూడా 300 KLPT అంటే కిలో లీటర్ పర్ డే ఉండేటువంటి ఇదే సేమ్ రెన్యూబుల్ ప్రాజెక్టు దీని పక్కనే 32 ఎకరాల్లో ఆయన కూడా వచ్చే నెలలోనే శంకుస్థాపన చేయబోతున్నారు. అదేవిధంగా టాటా పవర్ వారు కూడా ఇప్పుడే ప్రభాకర్ అన్న కూడా చెప్పారు, వాళ్ళు కూడా ఈరోజు ఇదే రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ని కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నారు.